స్తోత్రం మెస్సిగా ప్రేమ బిడ్డలారా, క్రీస్తునాలు అందరి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేకాలు ఉన్నారు, బాగున్నారా? ఉదయం లెగ్గుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం నుంచి నడుచున్నాను. ఒకవేళ ఇంకెవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకోవాలని తెలియజేసిన వాళ్ళారా, తద్వారా దేవుడి మీతో వంటి ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసాలను ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానాన్ని ఈ ఆత్మశక్తి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. అడుగుడి మీకు ఇవ్వడను, వెతకుడు మీకు దొరికను, తట్టుడు మీకు తీయబడను. మత్తయి సువార్త 7:7 కనుక నేను వీటిలో వాక్యం అంటే ఏం తెలుసుకోవాలంటే, ఇక మన ప్రభుని నేర్పిస్తున్న కేవలం వాక్యం చేస్తున్నారంటే అడుగుడి మీకు ఇవ్వడను, మనం ఏది అడిగితే ఆయన మనకి ఇస్తారంటున్నారు. వెతుకుడి మీకు దొరకను, మనం దేని గురించి వెతుకుతున్నామో అది మనకి దొరికేలా చేస్తారంటున్నారు దేవుని బిడ్డలారా. ఇంకేమంటున్నారంటే తట్టుడి మీకు తీయబడను, మరి మనం ఏ తలుపు తడతామో మరి దేవుడు మనకి వాటిని తెరిపిస్తారని వాగ్దానం చేస్తున్నారు దేవుని బిడ్డలారా. మరి ఇవన్నీ మనకి ఎప్పుడు జరుగుతాయంటే మన దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, మన దేవుని ఏదైనా అడిగినప్పుడు దేవుడు నాకు ఇస్తాడు అని మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మరి దేవుడు మనం అడిగిన ప్రతిదాన్ని మనకి దయచేస్తాడని తెలియజేస్తున్న వాళ్ళరా. అలాగే ఇంకా వెతుకుడి మీకు దొరుకును, మరి మనం దేని గురించి అయితే వెతుకుతున్నామో మరి అది దేవునికి మనం చెప్పినట్లయితే ప్రార్థన ద్వారా మరి వాటి దేవుడు మనకి దొరికేలా చేస్తాడు, లేదంటే మనకి కావాల్సినవి మనకి ఇస్తాడు. ఆయన మన దేవుని యందు విశ్వాసం ఉంచి వరకు ఉంటే మనం ఏది వెతికితే ఆయన మనకి దొరికేలా చేస్తాడని తెలియజేస్తుంది బిడ్డలారా. ఇంకా అలాగే ఏమంటున్నారంటే తట్టుడి మీకు తీయబడదు, మనం ఏ తలుపెత్తి తడతామో మరి వాటి గురించి మన దేవుని నందు విశ్వాసం ఉంచితే మరి దేవుడు మనకి ఏ అడ్డుగోడైనా కూడా మరి దేవుడు మనకు తొలగిస్తాడని తెలియజేస్తున్న బిడ్డలారా. కనుక విశ్వాసం దాన్ని తెచ్చుకొని వాగ్దాన్ని ఎప్పుడు ప్రార్థన చేసుకుని దేవుడి మాటలు తీసుకుని కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం మెస్సిగా ప్రతిదినమో దేవుని వాగ్దానం ఈ ఆత్మ చక్కటి మాకు ఇచ్చడి కొదనాలు మీరు వాగిస్తున్న వాగ్దానం అడుగుడి మీకు ఇవ్వడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. ఈ వాగ్దానం మా నెరవేర్చిన రోగులంటే వాళ్ళని స్వస్థపరచండి. ఇది ఎవరైతే పుట్టినలో కన్నా పిల్లలు కన్నా జరిపించుకుంటున్నారో వారందరూ ఆశ్రయించండి. అనేకమైన పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలో సాధించండి. ఎంతమంది ఉన్నారు సంఘంలో ఉన్న వారందరికీ వచ్చిన అభివృద్ధి మా భారతదేశంలో ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాధించండి, ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాధించండి. ఇస్రాయల్ దేశం కబులు తెచ్చండి, దక్షిణ పట్టిన కబులు తెచ్చండి, ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాధించండి. ఈ వాగ్దాన్ని ఎవరు చూస్తున్నారో 100 జీవితంలో వాగ్దాన్ని నెరవేర్చండి. ఇస్రాయల్ తండ్రి ఆమె గనుక దేని మెడ్లారి ఈ వాగ్దాన్ని పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి కామెంట్స్ పెట్టండి. నేను